ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కార్లో మందు లేకపోవడం ఏంటి? నీ ఎలర్జీ సంగతి నీకు తెలుసు కదా, ఎందుకు పెట్టుకురాలేదు? అయినా నీ విషయం నువ్వు మర్చిపోతే ఎలా? చాక్లెట్ ఎలర్జీ ఉందని తెలిసి చాక్లెట్ ఎలా తిన్నావు? పాప మాటల్లో పడి మర్చిపోయాను. పద, హాస్పిటల్కి వెళ్దాం. యాదమ్మ పట్టుకో. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. హైగారు, హైగారు, యాదమ్మ అమ్మా ఇవ్వు, నా దగ్గర ఉన్నాయి. వెళ్ళి వాటర్ తీసుకో. అలాగేనమ్మా. నెమ్మదిగా నెమ్మదిగా. ఓకేనా గుణ? ఓకేనా? అమ్మయ్యా. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఇదేనమ్మా మొగుడు పెళ్ళాల ప్రేమంటే. నీ దగ్గర మందులుండటం మంచిదైంది. అయ్యగారికి నీలాంటి భార్య దొరకటం అదృష్టం అమ్మా, అదృష్టం. ఇప్పుడేమీ ఇబ్బంది లేదు కదా? ఏం పర్వాలేదు, బాగుంది. చాక్లెట్ ఎలర్జీ మందులు నీకా ఎలర్జీ లేదుగా? ఏ ప్రశ్న వేయకూడదనుకున్నానో సరిగ్గా అదే ప్రశ్న వేశాడు. ఎందుకైనా మంచిదని ఇవి పెట్టుకున్నాను. ఎందుకైనా మంచిదంటే ఎవరి కోసం? నీకేం అవసరం లేదుగా. నాకు లేదు. ఎలర్జీ ఉన్నవాళ్ళ వెంట తిరుగుతున్నాను కదా. మనం కలిసి మావయ్య కోసం రోజు ఇక్కడికి వస్తున్నాం కదా. నా ఎలర్జీ విషయం నీకింకా గుర్తుందా? కొందరిని మర్చిపోయినా కొన్ని బాగా గుర్తుంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయం కదా. మావయ్య ఆరోగ్యం గురించే వస్తున్నాం కదా. ఏ క్షణం ఏం అవసరం వస్తుందో అని తెచ్చుకున్నాను. అవసరాలు చెప్పి రావు కదా. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త కోసం పెట్టుకున్నాను. నీకోసమే పెట్టుకున్నా అని చెప్పడానికి కూడా ఈగోనే అడ్డొస్తుంది. మనకు కూతురుందని, దానికి నీ ఎలర్జీనే ఉందని ఎలా చెప్పగలను? చెప్తే ఎలర్జీ సంగతి వదిలేసి నా కూతుర్ని నాకు ఇచ్చేయమని కొడుకుని లాక్కున్నట్టే లాక్కుంటే ఏం చేయాలి? అందుకే చెప్పడం లేదు. ముందు జాగ్రత్త అంటున్నావు. నా ఎలర్జీ అంటువ్యాధి కాదు. ఏమో, ఎవరికి తెలుసు? నీ నుంచి కాకపోయినా ఏ చాక్లెట్ నుంచైనా రావచ్చు కదా.
అన్ని ప్రోడక్ట్స్ జెన్యూన్ అని గ్యారెంటీ ఏం లేదు. కల్తీ వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. ప్రికాషనా? మంచిదే కదా, తప్పేం కాదుగా. తప్పు అని నిన్ననే ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వవుగా. ఇంకొకళ్ళ అవకాశం ఇవ్వకముందే అడ్వాన్స్ అవ్వడం నీకు అలవాటే కదా. నీ సేఫ్ జోన్లో నువ్వుండి అవతలి వాళ్ళని ట్రబుల్స్లో నెట్టేయడంలో నువ్వు చాలా పెద్ద దిట్టవి కదా. నీ ధోరణి మారదా? మారి మార్పుని ఆశించాలి, అంతేగాని సూచించకూడదు. నువ్వు దిగాల్సిన చోటొచ్చింది. ఇక చర్చలు ఆపితే ఎవరి ప్రయాణం వాళ్ళు చేయొచ్చు. చెప్పాల్సిన అవసరం లేదు, నాకు బాగా తెలుసు. థ్యాంక్స్. పర్వాలేదు. ప్రయత్నం చేస్తున్నావే. ఏ విషయంలో? కాస్త మర్యాదలు పాటించే విషయంలో. నో చేంజ్. ఆలోచించమంటుంది, మాట్లాడే అవకాశం ఇవ్వదు. అమ్మమ్మా త్వరగా వస్తున్నా. యా అయిపోతుంది. డాక్టర్ గుణ వచ్చిన తర్వాత నేను తనతో క్లియర్గా మాట్లాడతాను. అమ్మమ్మ వేడి అదిరిపోయింది. ఓకే. మిర్చి బజ్జీలు వేడివేడిగా తింటేనే బాగుంటుంది. తింటే మంచిదే, నోట్లో బొబ్బలు వస్తాయి. ఊదుకుంటూ తినాలరా. వేడివేడి బజ్జీలు తింటేనే మజా. బజ్జీలు చేయమ్మా, చాలా టేస్టీగా ఉన్నాయి మిర్చి బజ్జీలు. బజ్జీలు చేయమంటే పొగరు కాకపోతే? బజ్జీలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఈ పేరు నీకు బాగా సూట్ అవుతుందని, అలా పిలిస్తే బాగుంటుందని పిలిచా. ఏ బాగోలేదా బజ్జీలు చేయమ్మా? అవ్వను పట్టుకుని వసంతమాటం అంటే ఇదే. అయినా అమ్మమ్మతో ఏంటి పరాచికాలు? నన్ను అలా అన్నావనుకో, నిన్ను కూడా ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తా. ఏం పెట్టి పిలుస్తావమ్మా? పేచీల మధు అనాలి. సూపర్ చెప్పావమ్మా. పేచీల మధు చాలా కరెక్ట్ గా ఉంటుందే. రేయ్, నువ్వు ఎక్కిరిచ్చావంటే మిర్చి బజ్జీ నోట్లో కాదు కళ్ళల్లో కుక్కుతా. హోల్డ్ ఆన్. మీరు గొడవలు పడకూడదు, నిదానంగా ఉండాలి. ఆంటీ చెప్పినట్టు వేడివేడిగా బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆంటీ గారు చాలా టేస్టీగా ఉన్నాయి. శభాష్ ఆంటీ గారు. ఏమే పేచీల మధు నీకెలా ఉన్నాయి? అరే మళ్ళీ ఆ మాట అంటే మర్యాదగా ఉండదు. ఈవిడ గారు అనడం, నువ్వు ఆ పేరు పెట్టి పిలవడమేనా? నేనేం పేచీలు పెట్టానురా? మీ అమ్మలాగే అన్ని విషయాల్లో నువ్వు పేచీలు పెడతావే. నీ సంగతి నాకు తెలీదా? నలుగు పెట్టే వయసులోనే నానా రకాల ఇబ్బందులు పెట్టేదానివి. అమ్మమ్మా, నా చిన్నప్పుడు విషయాలు ఎత్తావంటే మర్యాదగా ఉండదు. నీ చిన్నప్పటి విషయాలు కాదే, మీ అమ్మ చిన్నప్పటి విషయాలు కూడా ఎత్తుతా. నాకు ఆ హక్కు ఉంది. నీలాగే అది కూడా పెద్ద పేచీల మారి. ఇప్పుడు ఆమె టాపిక్ ఎందుకు? అయినా నేనేం అమ్మంత పొగరబోతుదాని కాదు. ఏంటే నా కూతుర్ని పట్టుకుని పొగరు గిగరు అంటున్నావు? ఎవరు చెప్పారే నీకు? నువ్వెంత దాచినా దాగదులే. ఆవిడ గురించి తెలిసిన మీ అల్లుడు గారే చెప్పారు. అవునా? ఇంకా ఏం చెప్పాడే? అమ్మమ్మ నువ్వు మిర్చి బజ్జీలు తిను. తర్వాత తింటలేరా? ఏం చెప్పాడే? చాలా చెప్పాడు. ఆ జనని గారి గురించి. జనని గారేంటే అమ్మ అని పిలవచ్చుగా. ఆగండి. ఇలా మీరు పేరు పెట్టి మాట్లాడుకోవడం సేఫ్ కాదు. ఏ క్షణమైనా అక్కొచ్చిందనుకో ప్రమాదంలో పడతాం. మరైతే ఏం చేద్దామంటావు? నిక్ నేమ్స్ బెటర్. అయితే ఏం పేర్లు పెడదాంరా?
టామ్ అండ్ జెర్రీ. సూపర్. బావగారికి టామ్ అని అక్కకి జెర్రీ అని పెడితే కరెక్ట్ గా సూట్ అవుతుంది. మధు సరే గాని అమ్మ గురించి ఇంకేం చెప్పాడే? మధు, అమ్మ గురించి ఏమైనా చెప్పావంటే బాగోదు. ఒరేయ్ నువ్వు ఆగరా, చెప్పవే, నువ్వు చెప్పు, ఏం చెప్పాడు? ఏం చెప్పాడంటే దీన్ని బట్టి చూస్తే నీకేం అర్థమైందమ్మా? నీకేం అర్థమైందో ముందు చెప్పవే. మొత్తం కథలో జెర్రీదే తప్పని నాకు అర్థమైంది. నో 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 నో, టామ్దే తప్పు. నో, జెర్రీదే తప్పు. టామీని అర్థం చేసుకోలేదు. నో, టామీదే తప్పు. నో, జెర్రీ తప్పు. తనే జెర్రీని పూర్తిగా అర్థం చేసుకోలేదు. తాతయ్య చెప్పినట్టు టామీ ఆ విలన్ మాయలో పడిపోయాడు. అది మర్చిపోయి ఇది నమ్మేసి జెర్రీదే తప్ప అంటే ఎలా? లేదు, జెర్రీదే తప్పు. లేదు లేదు, టామీదే తప్పు. లేదు, జెర్రీదే తప్పు. లేదు, జెర్రీదే తప్పు. అక్కడ ఒక మూకీ లవ్ సినిమా నడుస్తుంది. అమ్మమ్మ, నువ్వు ఇక్కడ మోడితే అక్కడ ఉలికి పడుతున్నారేంటి? నడుస్తుంది కెమిస్ట్రీ, వర్కౌట్ అయింది ఫిజిక్స్. అబ్బో, అంటే ఏంట్రా శివ, నువ్వు ఈ లోకంలో లేవట్రా? బజ్జీలు ఎంజాయ్ చేస్తున్నాను. మా బుజ్జేం కాదు. ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నావురా? చిత్ర చెవులో అమ్మమ్మ. నో 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 నో, నేను చెవులో పూలు పెట్టేవాడిని కాదు. నెత్తిన పూలు పెట్టాలని చూస్తున్నావా? పూల దండలు మార్చుకోవాలని చూస్తున్నారు. అవునక్క, అమ్మ అరిచిందంట కదా. అది మామూలే. అక్క అరిచేది అరుస్తూనే ఉంటుంది, నేను చేస్తూనే ఉంటా. చిత్ర, మా శివ నచ్చాడా? ఇంకా మీ శివ అంటావేంటమ్మమ్మా? ఎప్పుడో చిత్రకి తన శివ అయిపోయాడు. అదేం లేదు తరుణ్. అబ్బా, రేయ్, మీ సినిమా అంతా మాకు తెలుసులేరా. శివ, దాకురా. అయ్యో, హటలు. అయ్యో, ఎక్కడ దాకోవాలి? అయ్యో బామ్మ, కనిపిస్తుంది. తొందరగా. అయ్యో, ఏమైంది? తలక బ్యాండేజ్ ఏంటి? ఏమైందమ్మా? ఏమైంది? అబ్బే, ఏం లేదు, చిన్న దెబ్బ, గుమ్మం తగిలింది.
అది గుమ్మం తగిలే ప్లేస్ కాదే. అయినా అది పొరపాటున తగిలిన దెబ్బలా లేదు. ఏదో బలంగా తగిలితే చీరుకుపోయినట్టు అనిపిస్తోంది. బ్యాండేడ్ లో నుంచి కూడా అదంతా క్లియర్ గా కనిపిస్తుందా చిట్టి నీకు? ఎందుకు కనిపించదు? నేను డాక్టర్ని. అదేం లేదు, గుమ్మం హైటు తక్కువగా ఉంది, చూసుకోలేదు, తగిలింది. జనని, వేడి వేడి మిర్చి బజ్జీలేసాను, 4 తినేసెళ్ళు. ఆహా లేదు, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అమ్మయ్యా, మీ అందరికో విషయం తెలుసా? అది గుమ్మం కాదు, గడిది గుడ్డు కాదు. అదేంటో నేను చెప్పనా? చెప్పు చెప్పు చెప్పు. టామ్ అండ్ జెర్రీ కొట్టుకున్నారో. కొట్టుకోవడం ఏంట్రా? కంగారేం పడుకో, మాటలు పోయి చేతల్లోకి వచ్చారు అంటే సెట్ అవుతున్నారని అర్థం. కోపాలు బరస్ట్ అయిపోతే క్లోజ్నెస్ పెరుగుతుంది, అది గుడ్ సైనే. ఎలర్జీ విషయం నీకింకా గుర్తుందా? కొందరిని మర్చిపోయినా కొన్ని బాగా గుర్తుంటాయి. తన కళ్ళల్లో అలా నీళ్ళు ఎందుకు వచ్చాయి? దాని అర్థం ఏంటి? జననికి నా మీద ప్రేమ ఉందా? ఏ మూలను తన మనసులో నాకు చోటుందా? అంతలా నా కోసం ఎందుకు కంగారు పడుతుంది? కన్నీళ్లు ఎందుకు పెట్టుకుంటుంది? నాకు నీ మీద ప్రేమ ఉంది గుణ అని చెప్పొచ్చు కదా. ఇక్కడ కూడా ఈగోనే అడ్డొస్తుంది. నేను నిజంగా తప్పు చేశానా? తను నా ప్రేమని అర్థం చేసుకోలేదా? నేను తన ప్రేమని అర్థం చేసుకోలేదా? తొందరపడ్డానా? నాదే తప్ప? నో, అలా ఏం కాదు. జనని నా మీద ప్రేమతోనే అలా కంగారు పడి కన్నీళ్లు పెట్టుకుందా? అంత పొగరున్న మనిషి అలా ఎందుకు చేసింది? జస్ట్ హ్యూమానిటీతోనా? ఏమో, ఊహించలేము. తను మంచిదే కానీ మొండిది. అక్క ఫోన్ చేస్తుంది. హలో అక్క. ఏరా తమ్ముడు, ఈ అక్కను మర్చిపోయావా? అయ్యో అవేం మాటలక్క, నేను నిన్ను మర్చిపోవడం ఏంటి? మరి ఎప్పుడైనా నేను ఫోన్ చేయడమే గాని నువ్వు ఫోన్ చేయవు కదరా. నా సంగతి నీకు తెలుసు కదక్క. నేనెంత బిజీనో, ఎంత వర్క్ మైండెడో. పేషెంట్లను చూడ్డానికే టైం సరిపోవడం లేదు. సరే, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నానక్క. అవును, నాన్న గురించి ఏమైనా తెలిసిందా? నేను పర్సనల్ విషయం నీకు చెప్పాలరా. చెప్పండి నాన్న. నాకు చెప్పడానికి సంశయిస్తారెందుకు? చెప్పండి. నువ్వేమనుకోగా? మీరడిగితే నేను అనుకోవడం ఏంటి నాన్న? చెప్పండి. నా కోసం నువ్వు పని చేయాలరా. మీకోసం నేను ఏమైనా చేస్తాను. చెప్పండి నాన్న. ఏం చెయ్యాలో తర్వాత చెప్తాను గాని ఇప్పుడు నువ్వు విషయం నీ మనసులో మాత్రమే దాచుకోవాలి. ధైర్యంగా చెప్పండి నాన్న. నేను కనిపించానని గాని, నా గురించి తెలిసిందని గాని, నువ్వు జనని నా కోసం వస్తున్నారని గాని పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పద్దు. నా అంతట నేను బయటపడేదాకా ఈ విషయం నువ్వు మీ అక్కతో కూడా చెప్పద్దు. అక్కతో కూడానా?
కానీ నేనెందుకు చెప్పొద్దంటున్నానో అర్థం చేసుకో. చెప్పొద్దు అంతే. ప్రామిస్గా చెప్తున్నాను, చెప్పను నాన్న. ఏంట్రా తమ్ముడు, మాట్లాడవే. నువ్వు నాన్న విషయం గుర్తు చేసేసరికి బాధ అనిపించిందక్క. పాపం నాన్న ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అని తలపుకి వచ్చారు. అందుకే నీకు సమాధానం చెప్పలేకపోయాను. ఏమీ తెలియలేదారా? లేదక్కా. నాన్న గురించి తెలియగానే అశ్రద్ధ చేయకు, వెంటనే చెప్పు. అలాగే అక్క. వీడు తెలివిన పడ్డాడా, లేకపోతే నా గురించి ఏమన్నా తెలుసుకున్నాడా? ముదిరిపోయాడా? కాస్త తెలివితేటలు ఎవరన్నా నేర్పారా? ఎందుకు నాన్న విషయం నా దగ్గర దాచి లేదు, కనబడలేదు అని అబద్ధం ఆడుతున్నాడు? కొంప తీసి వీడు నాన్న కలిసి ఏమైనా స్కెచ్ వేస్తున్నారా? వీడు నిజం దాస్తున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. మీరు ఏ స్కెచ్ వేసినా నేను దాన్ని ఛేదిస్తాన్రా. మీరు నా దగ్గర ఏమీ దయలేరు, నన్ను గెలవలేరు. శక్తినిరా, శక్తి. శక్తినని గుర్తుంచుకోండి. ఇదేంటి, గుణ షర్ట్ మీద లిప్స్టిక్ ఎలా వచ్చింది? ఎవరిదై ఉంటుంది?